హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మనం ఎప్పుడైనా కిచెన్ స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న సెల్ఫ్ని చాలా అంటే దాంట్లో పెట్టుకునే డబ్బాలైన ఏదైనా మనకు ఉదయాన్నే రోజు అవసరం వచ్చే వస్తువులే మనం అందుబాటులో పెట్టుకోవాలి. కొంచెము అటు చివరిలో దూరంలో ఉన్న సెల్ఫ్లనేమో ఎక్కువ అవసరం లేని పెట్టుకోవాలండి. నేనైతే అలాగే సర్దుకుంటాను. అయితే కిచెన్లో మనము పొద్దున్న లేవగానే ముందు కాఫీలు, టీలు అలాంటివి ముందు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మనకి నా అలవాటు ఏంటంటే పొద్దున జావ తాగుతా. జావ డబ్బా, రాగి పిండి డబ్బా అలా అట్లా పెట్టుకుంటాను. చూసారా, పంచదారలో కనుక మధ్యలో డైవర్ట్ చేసి అనుకోకండి. పంచదారలో కనుక అలా 4 లవంగాలు వేసి పెడితే చీమలు పట్టేయండి. సరే, అది పోనీలేండి. మనకి ఇప్పుడు నేను పొద్దున అయితే నా ఓట్స్ లేకపోతే నా జావా ఇలాంటివి తీసుకుంటా కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగా అవి ముందు పెట్టుకుంటానండి. బెల్లము, పటిక బెల్లము, పంచదార, టీ పొడి అలా నాకు రెగ్యులర్గా పొద్దున అవసరం పడేటి ఉదయాన్నే వంట కొరకు కావలసిన పోపు డబ్బాలు, అట్లా ఉప్పు, అలాగే కారము, ఇవి మనకు రోజు పొద్దున్నే అవసరం కదా, పెట్టుకుంటాం. సరే, పప్పులు అంటేనా ఈ కాలంలో మన ఎవ్వరికి కూడా బయట పెడితే ఉండట్లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే. ఒకవేళ బయట పెట్టుకుంటే బాగానే ఉంటున్నాయనే వాళ్ళు పప్పులు కూడా అందుబాటులో పెట్టుకోవాలండి. పొద్దున్నే ఏదో ఒక పప్పు అయితే చేస్తాం కదా, దాని కొరకు మనం అందుబాటులో పెట్టుకోవాలి. చూసారా, నేను రోజు పొద్దున్నే మన తెల్లజొన్న రవ్వలో మన రాగుల పిండి వేసుకొని జావ చేసుకుంటానండి. జావ కాచుకుంటాను. అయితే రాగుల పిండి మాత్రం ఇంట్లో చేసుకుంటానండి. రాగులు కడిగి ఆరబోసి మొలకలు తెప్పించి మరి నేను పిండి చేసుకుంటాను ఇంట్లోనే. తర్వాత మనము ఏదైనా సరే అండి, పొద్దున్నే హడావిడి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఆ హడావుడిలో మనము ఈత ఆట తత్తరపడకుండా అన్నీ మనకు కావాల్సిన అన్నీ అలా అందుబాటులో మళ్ళీ విజన్గా ఉండాలి. కనిపించే రకంగా డబ్బాల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు వంట అనేది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తేలిగ్గా అయిపోతుందని నా ఉద్దేశం అండి. అలా మీకు ఎంతమందికి అలవాటు ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలపండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా సులువైపోతుందండి, వంట అయినా టిఫిన్ అయినా కూడా. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే నాలాంటి అలవాటు ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్ అండి. కిచెన్ స్టోరేజ్ ఎలా చేసుకోవాలో మీకు నచ్చితే లైక్, కామెంట్.